టిక్కెట్ రాకపోతే గొడవ పెడతారు. నాకు ఎప్పటికీ భగవద్గీత అర్థమైంది, వేదం అర్థమైంది, శాస్త్రం అర్థమైంది, 6 శాస్త్రాలు 18 పురాణాలు అర్థమయ్యేది. కానీ ఒకే పార్టీలో ఇద్దరు టిక్కెట్ కోసం ఎందుకు కొట్టుకుంటారో నాకు అర్థం కాలే ఇప్పటికి. ఒకే పార్టీలో మీరు ఒకే పార్టీలో ఉన్నారంటే మీ నాయకుడి మీద మీకు గౌరవం ఉంది, మీకు ఓ సిద్ధాంతం ఉంది కదా. నీకు ఇస్తే వాడికి ఇస్తే ఎందుకు దెబ్బలాడుకోవాలి? అసలు స్వార్థమే కదా కారణం. ఖచ్చితంగా వేరే పార్టీ వాడు పెట్టాడంటే వేరే విషయం అండి. ఒకే పార్టీ ఏం చెబుతున్నారు మీరు? ఇద్దరు కూడా నాయకుడిని పొగుడుతున్నారు. మీ సిద్ధాంతాలు ఎలాగూ లేవు, ఎవరికీ లేవు, కానీ మీరు పొగుడుతున్నారు కదా. ఇవ్వకపోతే నీకేంటి నష్టం? ఆయన చేసుకుంటాడు, ఎవరో ఒకరికి ఇచ్చారు కదా. కాదండి, నియోజకవర్గం అభివృద్ధి చెందడం మన ఉద్దేశం కాదు. మన ద్వారా అవ్వాలి, మన ద్వారా. ఇదే గొడవ ఇక్కడ. మొత్తం దుఃఖానికి అదే మూల కారణం. ఆడవడో చేయడం ఏంటి, నేను చేయాలి ఇక్కడ. వారు చేస్తే అంటే మనం వేదికకు వచ్చి నాకేం అక్కర్లేదండి, నాకు వ్యాపారాలు ఉన్నాయండి, మీరు అందరూ డెవలప్ అవ్వడమే నాకు ఒట్టి మాట. ఆ డెవలప్మెంట్ కాదు, ఈయన కావాల్సింది ఈయన వెడలప్ అవ్వాలి, వాళ్ళు డెవలప్ అవ్వడం కాదు ఇక్కడ. ఈయన వెడలప్ అవ్వాలి. నాటకం అండి.